తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఎవరు మీ టైంలో మీకు కాంటెంపరీస్ అంటే ఎవరని చెప్తారు? సురేష్ నేను క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే. పుట్టింటి పట్టిన తర్వాత సురేష్ నేను కలిపి 3-4 సినిమాలు చేశాం. వాళ్ళ సొంత ఫిలిం కూడా ఒకటి చేశాను. ఓకే. వాళ్ళ నాన్న డైరెక్టర్. ఓకే. అల్లరిపిల్ల చేశాను తర్వాత. అలా సురేష్తో కొంచెం బాగుండేది అప్పట్లో. ఎవరైనా కానీ నేనేంటంటే నాకంటే సీనియర్ అయితే నాకంటే పెద్దాడనే ఫీల్ అయ్యేవాడిని. ఓకే. ఎందుకంటే అప్పటికే సురేష్ నా 50 సినిమాలు చేస్తున్నాడు. ఈజ్ అ బిగ్ మ్యాన్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఓకే. మనం కొత్త కదా. మీకంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదుగా సపరేట్? సినిమాకి సంబంధించి లేదు అస్సలకి. నాకు. ఎందుకంటే ఇష్టం లేదా, లేకపోతే మనదే పెద్ద ఫ్యామిలీ మనకి ఒక ఇది కాదు, నాకు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పటికీ కూడా నాకు అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మన ఫిల్మ్నర్ క్లబ్లో మెంబర్షిప్ అయితే తీసుకున్నాను. అది కూడా నా కేఎస్ రామారావు బలవంతంగా ఇప్పించారు నాకు. తీసుకొని వద్దు సార్ అన్నా కూడా నాకు అలవాట్లేదని. మేకప్ వన్స్ తీసాక నా ఇల్లు, నా పిల్లలు, ఓకే, నా వైఫ్, ఇది తప్పితే ఇంకేం తెలియదు నాకు. మేకప్ లో ఉన్నప్పుడు క్లోజ్ ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా నేను ఏంటంటే రాజా అన్న, మీరు, సుబ్లేఖ సుధాకర్ గారు ఇప్పటికీ బర్త్డే రోజు ఫోన్ చేస్తాడు. ఆయన ఇక్కడికి వస్తే హీ లవ్స్ టు డ్రింక్. గోల్కొండ హోటల్లో దిగుతాడు ఇప్పటికీ. చిన్న సాయంత్రం వస్తావా అని అంటాడు. వస్తాను సార్ అని వెళ్ళి కూర్చొని మంచి ఫుడ్, ఆయన బ్లాక్ లేబుల్ తాగుతాడు, నా కోసం నా డ్రింక్ తీసుకొచ్చి పెట్టిస్తాడు, మంచి ఫుడ్. ఒక 2-3 క్రికెటర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ రామ్ జగన్ బాగా క్లోజ్. ఓకే. కూర్చొని ఎప్పుడైనా 2 months 6 months ఒకసారి ఆయన వచ్చినప్పుడు పిలుస్తాడు. అది అంతవరకే. కానీ ఎక్కువ టైము నాకు 3 ప్లేస్లే తెలుసు ఇక్కడ. ఇప్పుడు అంతకుముందు అయితే 2, షూటింగు, ఇల్లు షూటింగ్. ఇప్పుడు 3వది ఆ క్లబ్లో కొంచెం పైగా ఇప్పుడు తను కూడా లేదు కాబట్టి కొంచెం ఇంట్లోనే ఒక్కడనే కూర్చొని ఫీలింగ్ లేకుండా నలుగురితో ఏదో మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉండి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నాకు పబ్బులు తెలీదు, నైట్ క్లబ్బులు తెలియదు, ఈ డాన్సింగ్ పబ్బులు తెలియదు. మీరు ఇప్పుడు ఒక బార్కి వెళ్దామని అడిగినా కూడా ఎక్కడ బార్ ఉందనేది సెర్చ్ చేసుకుని వెళ్ళాలి. వేరే ఫ్రెండ్స్ సినిమాకి సంబంధించి నేను కొంచెం శ్రీకాంత్తో క్లోజ్గా ఉండేవాడు. ఏదైనా పార్టీ ఏది ఉంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేవాడిని, అంతే, ఇంకెక్కడికి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.